సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు వాట్ ఆర్ ద జనరల్ మిస్టేక్స్ విక్టిమ్స్ మేక్? అంటే ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది, వాళ్ళకి తెలీదు, ఆర్ అవేర్నెస్ ఉన్నా లేకపోయినా మేబీ దే ఆర్ నాట్ దట్ మచ్ అవేర్. సో క్రైమ్ జరిగిన వెంటనే వాట్ ఆర్ ద ఫ్యూ మిస్టేక్స్ ఆర్ మేబీ 5 మిస్టేక్స్ విచ్ ద విక్టిమ్స్ యూజువలీ మేక్ బట్ దే షుడెంట్ డూ దోస్ థింగ్స్? అవేర్నెస్ లేదని అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్లీ. ఎందుకంటే అందరికీ కామన్ అవేర్నెస్, కామన్ నాలెడ్జ్, కామన్ సెన్స్ అని అంటాము, అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి, కానీ ఏంటంటే అది ఫిజికల్ డిజిటల్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది. ఎవరన్నా వచ్చి మీకే హాయ్ బాయ్ అని ఏదైనా మాట్లాడుతుంటే మీరు ఎలా చూస్తారు దాన్ని? యూ విల్ బి సస్పిషియస్ అన్ దట్. ఏమైనా ప్రొసీడ్ అవడానికి మీకు కొంచెం ఆలోచిస్తారు. కానీ అదే ఆన్లైన్లో చేస్తే, ఇప్పుడు మీ ఫోటో ఉంది, మీకు ఇక్కడ యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అట్లా చెప్తే యూ మే బి రియాక్టింగ్ సంథింగ్. మీరు లేదా మీ షీటింగ్స్ కూడా కాల్ చేయొచ్చు, నేను ఎట్లా నన్ను అబ్యూస్ చేస్తున్నాను ఆ భయం ఉంది. కానీ అదే మీరు ఒక ఫోటో పెట్టారు ఆన్లైన్లో, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని నేను అక్కడ పెట్టాను అనుకోండి కమెంట్, మీరు దాని రిప్లై ఏమి ఇస్తారు? థ్యాంక్ యూ సో మచ్ అని మీరు రిప్లై ఇస్తారు. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ మెంటాలిటీ ఇన్ కమింగ్ టు ఆన్లైన్ అండ్ ఇన్ కమింగ్ టు ఫిజికల్. సో మీరు ఫిజికల్గా అయితే ఎట్లా మనం జాగ్రత్త ఫాలో అవుతాం? ఎవరైనా చెప్తే మనం గుడ్డికి నమ్మం. ఎవరైనా వచ్చారు, ఇలా ఒక స్కీమ్ ఉంది, ఇలా ఉంది అని మేము నమ్మేస్తాం దాన్ని. ఫస్ట్ అనేది ట్రస్ట్. ఈ గేమ్స్ అనేవి, ఈ అన్ని సైబర్ క్రైమ్స్ అనేది ఫస్ట్ రెండు కారణాల పైన జరుగుతాయి. ట్రస్ట్ ఆర్ ఫియర్. ఏదైనా మీరు భయపడ్డారు, మీ పైన ఏదైనా కేసు నమోదైంది, డిజిటల్ అరెస్ట్ అనేది మనం చాలా ఏదైతే విన్నామో అది ఆల్ ఆన్ సమ్ ఫియర్. మీ పైన ఇలా కేసు అయి నమోదైంది, ఇలా మీరు చేసుకోండి అని చెప్పారు. సో వన్ ఈజ్ ఫియర్. మీరు ఏదైనా దానికి భయపడితే వాళ్ళ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. లేదా మీరు ఇట్లా ఏదైనా స్కీమ్ ఉంది, లేదంటే ఏదైనా ఆఫర్ ఉంది అని మీరు నమ్మేసినారనుకోండి, అప్పుడు కూడా మీరు మోసాల్లో పడతారు. సో మీరు ఎంత వాళ్ళు ఏది చేసినా కూడా ఆటోమేటిక్గా డబ్బులు పోవడం అనేది ఎక్కడా ఉండదు. ఒకవేళ ఆటోమేటిక్గా డబ్బులు పోయినాయి అంటే నో నీడ్ టు వరీ. మీకు 3 days లోపల మీరు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చారంటే బ్యాంక్ మీకు ఫుల్ అమౌంట్ రిఫండ్ ఇవ్వాల్సిందే. ఓకే, బట్ కానీ మిస్టేక్ మీద లేకూడదు. కానీ మనం ఇప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటి? ఒకటి, ఓటీపీ చెప్పేస్తాం. ఓటీపీ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓటీపీ ఎట్లాగెట్లా వెళ్ళాలి. వాట్ ఆర్ ఆల్ ద వేస్ దిస్ ఓటీపీ ఈజ్ స్టోలన్? ఇంతకుముందు అయితే కాల్ చేసి డైరెక్ట్గా అడిగేవాళ్ళు, మేము ఇలా పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం ఆర్ సంథింగ్, ఇట్లా వెరిఫికేషన్ కూడా ఒకటి చెప్తున్నాను కాల్స్ వచ్చి అడగాలి. దాన్ని మనం విషింగ్ అని అనేవాళ్ళం ఇంతకుముందు. లేదా మీకు ఏదైనా లింక్ పంపించి మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకుంటాను అనుకోండి, మీ ఫోన్లో ఏదైనా ఇన్స్టాల్ అయిపోయింది, అప్పుడు ఏంది మీ ఫోన్ హ్యాక్ అయ్యేలాగా మీ ఎట్లయితే మనము ఆన్లైన్ వీడియో కాల్స్ మాట్లాడతాం, ఎట్లయితే స్క్రీన్ కనిపిస్తుందో అలానే స్క్రీన్ వాళ్ళకి కనిపిస్తుంది, ఓటీపీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఓటీపీ కనిపిస్తుంది, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. అదొకటి. థర్డ్ థింగ్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఓటీపీ ఆన్ ఎస్ఎంఎస్ ఒకటే ఉండదు, ఓటీపీ ఆన్ కాల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని మర్జ్ కాల్ స్కామ్ అని లేటెస్ట్ ఒక స్కామ్ ఉంది. సో ఎవరైనా కాల్ మర్జ్ చేసి ఇట్లా ఎవరైనా మాట్లాడుతూ మా సీనియర్ ఆఫీసర్ మీరు కాల్ చేస్తున్నారు, వాళ్ళు కాల్ మర్జ్ చేయండి, మీరు వాళ్ళు మీతో డిస్కస్ చేస్తారని చెప్తే మీరు కాల్ మర్జ్ చేశారనుకోండి, ఆ ఓటీపీ కాల్ మర్జ్ అయిపోతుంది. దానిలో వాళ్ళు ఓటీపీ వాయిస్లో చెప్తారు, టక్ వాళ్ళు ఎంటర్ చేసుకుంటే డబ్బులు తీసుకుంటారు. సో మేజర్గా ఇప్పటివరకు ఉన్న క్రైమ్స్లో జరిగింది ఏంటంటే, ఒకటి మీకు డైరెక్ట్గా కాల్ చేశారు, లేదా మీకు ఏదన్నా స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ లైక్ టీమ్ వ్యూవర్, క్విక్ సపోర్ట్ అట్లాంటి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోమని అన్నారు, లేదంటే ఏదైనా ఏపీకే ఫైల్ మీకు వాట్సాప్లో పంపించి మీ ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ అనే యాప్స్ కొన్ని ఉంటాయి, మీకు ఏవైతే ఎస్ఎంఎస్ వస్తాయో ఆటోమేటిక్ వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతాయి, వాటితో ఇంకా మర్జ్ కాల్. ఈ 4-5 మెథడ్స్ తప్ప కొత్తగా ఇన్నోవేటివ్గా ఆటోమేటిక్గా ఏదైనా పోయినాయంటే అది మీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు ప్రతి దానికి జరిగే అన్ని దానికి మన రెస్పాన్సిబుల్ కాదు. బ్యాంక్స్ అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. బికాజ్ యూఆర్ ఇన్వెస్టింగ్ మనీ మీద మన సంవత్సరం మీరు దాని ఫీజు కూడా కడుతున్నారు. ఏదైనా కొత్తగా ఏదైనా ఫీచర్ అట్లాంటి ఉంటే సెక్యూరిటీ ఉంటే వాళ్ళు పెట్టుకోవాలి, అది దట్ ఈస్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో కీపింగ్ మనీ సేఫ్ నా దగ్గర నుంచి ఏం తప్పకుండా ఉండకూడదు. సిస్టంలో తప్పు ఉంటే నేనేం చేయలేను దానికి. సో వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ? నాకు మీరు ఎస్ఎంఎస్ పంపిస్తాను టు వెరిఫై, ఆ ఎస్ఎంఎస్ని నేను జాగ్రత్త పెట్టుకోవాలి. కాబట్టి దానికి సంబంధించి మనం సేఫ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంట్లో డబ్బులు పెట్టుకున్నారు మీరు, కెప్ట్ సమ్ మనీ ఇన్ గోల్డ్, ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది బ్యాంక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, లేదా ఎవరైతే మీకు గోల్డ్ ఇచ్చారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, పోలీస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు. ఇప్పుడు దొంగతనం చేయడం క్రైమ్ అనేది ఎక్కడ లేదు, చేస్తే క్రైమ్ అని రాస్తుంది. డూయింగ్ మర్డర్ ఈజ్ ఎ క్రైమ్ అని ఎక్కడ లేదు. మర్డర్, ఇఫ్ యూ డన్ మర్డర్ ఇట్ ఈస్ ఎ క్రైమ్, దెన్ దే విల్ ప్రాసిక్యూట్ దట్. ఇలా చేయకూడదు అని ఎక్కడ రాసలేదు, ఇది చేస్తే మీకు శిక్ష ఉంటుందని రాసింది తప్ప ఇట్లాంటి ఎక్కడ లేదు. సో ఇప్పుడు ఎలా అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులకి మనం జాగ్రత్తగా ఎక్కడైనా బయటికి వెళ్తే లాక్ వేయడము, రకరకాలు చేసి వెళ్తాము, అలాంటి సేమ్ మనం ఆన్లైన్ డబ్బులు ఉన్నా కూడా సేమ్ అట్లాంటి కొంచెం జాగ్రత్తలు, ఇంకా కొంచెం టైం, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఎలాంటివి బయట ట్రెండ్ ఎట్లా నడుస్తుంది, కొంచెం ఒక వీక్లీ వన్స్ ఒకసారి న్యూస్ పేపర్ అయినా లేదంటే ఏదైనా మీడియా ఛానల్ అయినా ఓపెన్ చేసి ఏ రకమైన మోసాలు జరుగుతున్నాయి కొంచెం అవేర్నెస్ మనం తీసుకుంటే మనకు తెలుస్తుంటుంది.